హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆ హడావిడి సందడి అసలు ఎంత బాగుంటుందో కదా. ఇంకా చెల్లి ఎంగేజ్మెంట్ ముందు రోజున రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కానీ డెకరేషన్ బబ్లీ చేసిన సందడి అంతా కూడా చిన్న చిన్న వీడియో తీశాను. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫంక్షన్ అంటే పిల్లలకి గుర్తొచ్చేది మెహందీనే కదా. మా బబ్లీ అయితే 1 వీక్ ముందుండి స్టార్ట్ చేసేసింది, ఎప్పుడు పెడతారు నాకు మెహందీ అంటూ. ఇంకా బబ్లీకి సింపుల్గా ఇలా మెహందీ పెట్టేశాను. ఫస్ట్ తనకి మెహందీ పెడితే ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయదని. నెక్స్ట్ ఇంకా మా చెల్లి మెహందీ డిజైన్ కూడా చూసేయండి. బాగుందా? మరి పెట్టింది ఎవరు? మనమే కదా. బాగోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కానీ ఈ మెహందీ ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 డే పట్టింది నాకు. మెహందీ ఆర్టిస్టులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో టకటకా పెట్టేస్తారు. వాళ్ళకి థాట్స్ కూడా ఎలా వస్తాయో అస్సలు గ్యాప్ ఇవ్వకుండా చాలా బాగా పెడతారు. నాకైతే అంత బుర్ర లేదండి. పింట్రెస్ట్లో మంచిగా డిజైన్స్ చూసుకుని సేమ్ యాస్టీస్ కాపీ చేసేసాను అంతే. మరి ఇంకా ఫంక్షన్ అంటే గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి కదా. సో మేము గిఫ్ట్ కూడా ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. గిఫ్ట్ వచ్చేసి రాజమండ్రి కమల్ గ్లాస్ వరల్డ్లో తీసుకున్నాము. అక్కడ గిఫ్ట్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. మేము ఇచ్చే గిఫ్ట్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అండి. లిడ్ కూడా గ్లాస్ వచ్చి బాగుంది. అండ్ బౌల్కి సింపుల్గా ఇలా నేమ్స్ కూడా వేయించాము. నెక్స్ట్ గిఫ్ట్ ప్యాక్ చేయడానికి ఇలాంటి బ్యాగ్స్ని అయితే సెలెక్ట్ చేసాము, కొంచెం క్వాలిటీ బాగుంటాయని. అండ్ ఆల్రెడీ గిఫ్ట్కి నేమ్స్ వేయించాం కాబట్టి బ్యాగ్కి అయితే ఇంకా ఎక్స్ట్రాగా నేమ్స్ ఏమీ యాడ్ చేయలేదండి. అండ్ గిఫ్ట్స్ కోసం రాజమండ్రి కమల్ గ్లాస్ వరల్డ్ షాప్కి వెళ్ళాను కదా, అక్కడ ఒక చిన్న వీడియో అయినా చేయాల్సింది. కలెక్షన్ మీరు కూడా చూసేవాళ్ళు. ఇంకా ఫంక్షన్ హడావుడిలో ఉండడం వల్ల వీడియో తీయాలి అన్న థాటే రాలేదు. బట్ మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఒకసారి కలెక్షన్ చూసి రండి, మేబీ నచ్చచ్చు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్స్ కూడా అక్కడ. నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇంకా ఈ ఐటమ్స్లోనే కొంచెం డిఫరెంట్గా చూసాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇదే నచ్చింది కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ చెల్లి ఎంగేజ్మెంటే కాబట్టి నాకు నచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నేనైతే ఈ బౌల్ని సెలెక్ట్ చేసుకున్నాను. కుకింగ్ వీడియోస్ కూడా యూజ్ అవుతుందని. అండ్ అందరి కోసం సెలెక్ట్ చేసిన రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సేమ్ ఎందుకని ఈ మోడల్లో సెలెక్ట్ చేసుకున్నాను. అయినా షాప్కి వెళ్ళి అంత కలెక్షన్ చూసిన తర్వాత ఒక్క బౌల్తో సరిపెట్టేస్తే ఏం బాగుంటుందని ఇంకో కడాయి కూడా నచ్చి తీసుకున్నానండి. ఇప్పుడు చూపించే కడాయి కాస్ట్ అయితే 500 చేంజ్ పడింది. అండ్ దీనికంటే ముందు చూపించిన కడాయి కాస్ట్ 700 చేంజ్ పడిందండి. అండ్ అందరి కోసం సెలెక్ట్ చేసిన రిటర్న్ గిఫ్ట్ కాస్ట్ వచ్చేసి 380 పడింది. హోల్సేల్ షాప్ కాబట్టి గిఫ్ట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్గా వచ్చాయి. అండ్ ఫంక్షన్ కూడా సింపుల్గా తక్కువ మెంబర్స్తోనే చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ప్యాకింగ్ అయితే లేదు. ప్యాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫంక్షన్లో ఇచ్చే బ్లౌజ్ పీస్ కలెక్షన్ మీకు చూపిద్దామని అసలు వీడియోలో ఏ కలర్ బాగుంటుంది అని ఇలా చెక్ చేస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చే బ్లౌజ్ పీసెస్ అయితే అమ్మ సెలెక్ట్ చేసింది. ద్వారపూడి మహిళా కలెక్షన్స్లోనే తీసుకుందండి. బ్లౌజ్ పీస్ కాస్ట్ కూడా 90 రూపీస్ పడిందండి. నాకైతే నచ్చింది. ప్లెయిన్ శారీస్కి ఈజీగా మ్యాచ్ చేయొచ్చని. అండ్ నెక్స్ట్ ఇదెంత క్యూట్గా ఉందో కదా, పట్కి బెల్లాన్ని ఇలా ప్యాక్ చేసామండి. ఏం లేదు, జస్ట్ నెట్తో వ్రాప్ చేసేసి ఫ్లవర్స్ని అలా స్టిక్ చేసాము. లుక్ ఎంత బాగుందో క్యూట్గా. మా బబ్లీకి అయితే చాలా నచ్చేసింది. అండ్ ఫంక్షన్ కళ్యాణ మండపంలో కాకుండా ఇంట్లోనే చేసుకుంటున్నాము. సో స్టేజ్ వేయడానికి కొంచెం ఈ మ్యాంగో ట్రీ అయితే అడ్డుగా ఉంది, కానీ తీయడానికి మనసు ఒప్పక దాన్ని టైట్గా అలా వెనక్కి కట్టేసాము. ఇప్పుడే మ్యాంగోస్ కూడా వస్తున్నాయి. ఇంకా ఫంక్షన్స్ అందడి హడావిడి మొత్తం మా బబ్లీ దగ్గరే ఉందండి. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువే పాపం. తాతయ్య అవి సరిపోతాయా ఫంక్షన్కి, చూడు మరి ఇంకేమైనా తెద్దామా అని ఇంకా మా డాడీని అస్సలు ఆగనిచ్చేదే కాదు ఇది అది అంటూ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బబ్లీ వాయిస్ని రికార్డ్ చేస్తాను. నేను చెప్పేదానికంటే తన మాటల్లో వింటే చాలా ఫనీగా ఉంటుంది. అండ్ ఫంక్షన్స్ కళ్యాణ మండపంలో కంటే ఇంట్లో జరిగితే ఆ సందడే వేరు. కానీ
ఎక్కువ మెంబర్స్తో ఫంక్షన్ చేస్తే అస్సలు పాసిబుల్ కాదు. మేమేదో తక్కువ మెంబర్స్తో ఫంక్షన్ చేయడం వల్ల బాగానే మేనేజ్ చేసేసాము. ఇప్పుడు ఫంక్షన్స్లో ఉన్న స్టేజ్ డెకరేషన్స్కి కళ్యాణ మండపాలే కరెక్ట్ అండి. మేమైతే అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో డెకరేషన్ అని కంగారు పడ్డాం, కానీ చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే. ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎవరికి ఎన్ని పనులున్నా సరే అందరం టైంకి గ్యాదర్ అయ్యి తలొక పని చేస్తే టకటకా పనులు అయిపోతాయి కదా. మా షన్వి బంగారం కూడా డెకరేషన్ బాగా చేస్తున్నారో లేదో చెక్ చేస్తుంది. అండ్ ఈ వీడియో కొంచెం మీకు బోరింగ్గానే ఉండొచ్చు, మాకైతే ఒక మెమొరీ. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి త్వరగానే ఎంగేజ్మెంట్ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనితా సాగర్.